ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతాయుగంలో ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట. నేలను ఒక్క అడుగులోతు తవ్వినా జలధార పొంగు వచ్చేదట. నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే. నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది ఈరోజే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వజ్రాలు వర్తించవు. ప్రతి నిమిషం శుభముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే చేసుకుంటారు. ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది. బద్రీనాథ్లోని ఆలయాన్ని ఇవాళ తెరిచి ఉంచుతారు. ఇలా అన్ని రకాలుగా వైశిష్టంలో ఉన్న రోజు అక్షయ తృతీయ. సింహాచలం వరాహ నరసింహస్వామి వారి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఈరోజు మూల విరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శనమిచ్చే భాగ్యాన్ని కల్పిస్తారు. ఇచ్చే చేతికి తీసుకోవడం సాధ్యమవుతుంది అనేది ఆర్యోక్తి. ఈ విశ్వం చాలా రహస్యమైనది. దానికి మార్మిక నియమాలు దానికి ఉన్నాయి. ప్రాపంచిక విజయాలు సొంతం చేసుకోవాలంటే ముందు స్వచ్ఛమైన హృదయంతో ఇవ్వాలి అనేది ముఖ్యమైన రహస్యాలలో ఒకటి. మనం ఆశించకపోయినా దానం చేసింది మరింత ఎక్కువ వెనక్కి వస్తుంది. ఏదైనా పొందడం కోసం, ఏదైనా ఇవ్వడం కోసం అనే పురాతన శాస్త్ర విధిని పవిత్రమైన అక్షయ తృతీయ లేదా స్వర్ణ దినం రోజున ఆచరించడం గొప్పది. ఈ రోజున అందరూ తమ శక్తి మేరకు జపదానాలు చేయాలని శాస్త్రవచనం. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్టు ఆ దేవుడికి అపారమైన భక్తితో, అచంచలమైన విశ్వాసంతో ఒక్క నమస్కారం పెట్టుకున్నా చాలు. ఈ పుణ్యఫలం జన్మ జన్మలకు తోడై నిలుస్తుంది. క్షయం కానీ ఫలితాన్నిస్తుంది. వేదాల్లో మాత్రం బంగారం, నగలు కొనుగోలు చేయాలని చెప్పలేదట. అక్షయ తృతీయ ప్రాముఖ్యత: 1. పరశురాముని జన్మదినం, పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం, త్రేతాయుగం మొదలైన దినం, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలునికి కలుసుకున్న దినం, వ్యాస మహర్షి మహాభారతంను వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు, సూర్య భగవానుడి వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం, శివును ప్రార్థించిన కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలను సంరక్షకునిగా నియమించబడిన రోజు, ఆది శంకరులు కనకాధార స్తవంను చెప్పిన దినం, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం, ద్రౌపది శ్రీకృష్ణుడు దుశ్శాసుని బారి నుండి కాపాడిన రోజు, ఏటిక 7 ఒడిశా పూరి రథ యాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించిన రోజు, బృందావనంలో బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది. ఈరోజు సింహాచల దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభించిన రోజు కూడా ఈరోజే. అందుకే అక్షయ తృతీయకి అంత ప్రాధాన్యత ఉన్నది. ఈ రోజు గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.